హాయ్, వైట్ డ్రెస్ లో సూపర్ గా ఉన్నావు. ఇంత లేట్ ఏంటి? అడ్రస్ దొరకలేదా? ఏం పర్లేదు, సాంబార్ స్మెల్ హెల్ప్ తీసుకుని వచ్చేసా. గౌతమ్. హలో బాబు. హలో అంకుల్. కావ్య టోల్డ్ లాట్ అబౌట్ యూ. హ్యాపీ పొంగల్ అంకుల్. నేను సొన్నాలా కావ్య ఫ్రెండ్, మై బ్రదర్ సౌందరరాజన్. హాయ్ చిత్తప్ప. యు ఆర్ వర్కింగ్ ఇన్ సమ్ టీవీ ఛానల్, am I correct? అమ్మా వా. అమ్మా గౌతమ్. నమస్తే ఆంటీ. కాఫీ? ఓకే అంకుల్. పూర్ కాఫీ. కావ్య వా. I'll just come. సరే. I introduce my family. Come on. ఎంగప్ప, మై ఫాదర్. నమస్తే తాతయ్య. కావ్య ఫ్రెండ్. కావ్య ఫ్రెండ్. హియరింగ్ ప్రాబ్లం. కమ్ కమ్. బిగ్ మిస్టర్ రామచందర్, உங்க ஃபீல்டு தான் டிவி, சேம் ஃபீல்ட். గణేశన్, ఓ విష్ యూ హ్యాపీ పొంగల్ రా. థ్యాంక్ యూ. నా సొన్నాయిలా కావ్య ఫ్రెండ్ అంద పైందా. ఈ శివనారాయణ మా చైల్డ్హుడ్ ఫ్రెండ్. నిన్నెక్కడో చూసానయ్యా. మీరు కూడా చాలా ఫెమిలియర్గా అనిపిస్తున్నారండి. మీరు నిత్య వాళ్ళ అంకుల్. అంకుల్, నేను నిత్య ఫ్రెండ్ని. నిత్య ఫ్రెండ్? ఎన్నిసార్లు నిత్యాన్ని మీ ఇంటి దగ్గర దింపాను. నిత్య ఫ్రెండ్ గౌతమ్. గౌతమ్ రోజు నిత్య డ్రాప్ చేసేవాడే. అదే గౌతమ్. గే గే. గే గే ఎవరో వెళ్ళి ఎవరికో ఏదో చెప్తే అందులో నా తప్పే ఉంది. I don't know గౌతమ్. This is really embarrassing. ఇది నా రెప్యుటేషన్, నా పేరెంట్స్ రెప్యుటేషన్. ఇప్పుడు నా చుట్టాలందరికీ నేనేం సమాధానం చెప్పాలి? What do I do? నిజమే, నీకు నాకు తేడా ఏంటో తెలుసా? నువ్వు నా అంటున్నావు, నేను మన అనుకున్నాను. ఐఎమ్ సారీ కావ్య, నాకు కావాల్సింది ఇది కాదు. నిజంగానా? ఏంటి గేవా? ఆ లుక్ ఏంటి? నేను ఆ టైప్ కాదు. నేను ఆ టైప్ కాదు. నా టైం బ్యాడ్ అయి నిత్య వాళ్ళ అంకుల్తో అలా చెప్పడం వల్ల. ఎందుకైనా మంచిది కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి. సరే బండాపు. ఎందుకు? అర్జెంట్. కట్లో ఓబే. సరే అలా కానీ కారులోనే పోసేస్తా. గోల్డ్ జర్నీ ఉంది మరి. వెంట ఏంట్రా నువ్వు? తమాషాలు చేయొద్దు, చేతిలో లోడెడ్ గన్ ఉంది. త్వరగా కానీ. సార్, తిరుపతికి షార్ట్ కట్ ఏమైనా ఉందా? కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ మట్టి రోడ్ వస్తుంది. ఆ రోడ్లోంచి వెళ్తే 50 కిలోమీటర్లు కలిసి వస్తుంది. ఓకే. లవ్వా? తిరుపతిలో పెళ్ళా? ఆల్ ద బెస్ట్. ఐ లైక్ ఇట్. ఏదో మర్చిపోయినట్టున్నావు. అక్కర్లేదు. అంత నమ్మకమా? నీ మీద కాదు, దీని మీద. సో కావ్య మ్యాటర్ ఫినిష్. నెక్స్ట్ ఇందాక మనం అనుకున్న బ్లాక్ కి ఆపోజిట్ యాంగిల్. ఓకే సార్. దట్స్ ఆల్. నేను చూసుకుంటాను. హలో.
ఐఎమ్ సారీ మిస్టర్ గౌతమ్, మీ మదర్కి సడన్ బ్రెయిన్ హెమరేజ్ జరిగింది. హాస్పిటల్ తీసుకొచ్చే లోపే షీ వాజ్ నో మోర్. మేమేం చేయలేకపోయాం. ఐఎమ్ రియలీ సారీ. అమ్మకి ఏం కాలేదు కదా డాక్టర్? స్నానం చేయమని ఎంతసేపు నుంచి చెప్తున్నాను. మిస్టర్ గౌతమ్ ప్లీజ్ అర్థం చేసుకోండి. షీస్ ఫైన్ కదా డాక్టర్? గౌతమ్ పాలు తాగరా. ఇట్ వాజ్ వెరీ సడన్. నేను ఇంటికి తీసుకెళ్తాను డాక్టర్. రే సినిమాకి తీసుకెళ్ళరా, ఈ రోజు వెళ్దాం రా. తను బాగానే ఉంది డాక్టర్. నా మాట వినకపోతే నేను నీతో మాట్లాడినంతే. కట్టి తీర్చగలరు మనసులో ఈ లోటుని, ఎవరు మాత్రం చూపగలరు వెలుగు నింపే తోడుని. ఎదురు చూస్తూ ఉండిపోనా నేను ఇకపైన, జ్ఞాపకాన్నై మిగిలిపోనా ఎన్ని నాళ్ళైనా. ఆ చేతిలో ఉన్న లైన్స్ బట్టి చూస్తుంటే బోల్డ్ ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ అనుకుంటా. సోల్మేట్ అనేది ఎవరో ఒక్కరే, ఆ తర్వాత ఎవరొచ్చినా అడ్జస్ట్మెంటే. నీకు కావాల్సింది ఇదేనా? చెప్పేది వినమ్మా. నేను వెళ్ళాలి. నా మాట అసలు లెక్క చేయవా నువ్వు? నేను వెళ్ళాలి. నువ్వు వెళ్ళడానికి వీల్లేదంతే, అర్థమైందా? నేను వెళ్ళాలి. పాపా నేను హైదరాబాద్ వెళ్తున్నా. నిత్య నిత్య నేను నిన్ననే హైదరాబాద్ వచ్చాను. ఆంటీ గురించి తెలిసిందే. నువ్వెలా ఉన్నావు? ఐమ్ ఫైన్. నువ్వు? నేను బయలుదేరుతాను. గౌతమ్, చాలా రోజుల నుంచి నీతో మాట్లాడదామని అనుకున్నాను. నా పెళ్ళయ్యాక చెన్నై వెళ్ళిపోయాను. నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, బట్ ఐ డోంట్ నో సమ్హౌ. ఇప్పుడు అదంతా ఎందుకు? మమ్మీ డాడీకి మొదటి నుంచి మన విషయం నచ్చేది కాదు. ఆ రోజు జరిగిన గొడవలో వాళ్ళకో వంక దొరికింది. నువ్వు హ్యాపీయే కదా? అది కాదు గౌతమ్. నువ్వు హ్యాపీయా కాదా? దట్స్ వాట్ మ్యాటర్స్. థ్యాంక్స్ గౌతమ్. ఫస్ట్ మనం ఫ్రెండ్స్గా కలిసాం, సో ఆ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ మారకూడదు. మారదు. కాఫీ? నువ్వు కాఫీ పెడతావా? నో థ్యాంక్స్. నన్ను పెట్టనిస్తే తాగుతాను. ఓకే, కిచెన్ అక్కడ ఉంది లోపల. ఓకే ఓకే, యు గో అండ్ ఫ్రెషన్ అప్. ఐల్ మేక్ సూపర్ కాఫీ. ఎస్. సారీ, రాంగ్ అడ్రస్. ఇట్స్ ఓకే.
నిత్య వాళ్ళ ఫాదర్ పేరు నారాయణరావు రా. నారాయణరావా? పెద్దిరెడ్డి కదా? కాదు. ఏ నువ్వు లవ్ చేసిన నిత్య పెద్దిరెడ్డి కూతురు కాదా? కాదురా. అంటే పెద్దిరెడ్డి కూతురుని లేపుకెళ్ళాలని ప్లాన్ చేసింది నువ్వు కదా? అడిగిందే మళ్ళీ మళ్ళీ అడిగి చిరాకు దొప్పించుకున్నాక సరిగ్గా కాల్చడం కూడా రాదు. ఎక్కడ పడితే అక్కడ కాల్ చేస్తా చెప్తున్నా. 15 years కెరీర్ లో ఇంతవరకు ఎప్పుడు ఇలా జరగలేదు. వాడు నువ్వు కానప్పుడు మరి వాడెవడు?